అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రానికి రాహుకేతువులు పట్టారు. ఈ రాహుకేతువులను వదిలించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 19 దాకా రాహు ఏలాడు ఈ రాష్ట్రాన్ని. 2019 నుంచి 2024 వరకు కేతు వెళ్తున్నారు. ఈ రాహుకేతులు ఇద్దరూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీతో వీళ్ళిద్దరూ, తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉంది, వైసీపీ బీజేపీకి తొత్తుగా ఉంది. అంటే ఒకరు పొత్తులో ఉన్నారు, ఇంకొకరు తొత్తుగా ఉన్నారు. ఈ పొత్తుల్ని కూడా ఓడిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ రాష్ట్రం 10 ఏళ్లలో ఏ అభివృద్ధి సాధించాల. ఈరోజు పోటీలు పడి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏదో ఎట్లయితే చెప్పుకున్నారు, ఇప్పుడు ఏదో కొత్తగా రాష్ట్రానికి వచ్చినట్టుగా, ఇప్పటి వరకు జరిగింది ఏమీ జరగనట్లుగా, వాళ్ళ దాంట్లో ఏ ఫెయిల్యూర్ లేనట్టుగా వాళ్ళు ఏదో నంగనాచి కబుర్లు చెబుతా ఉన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం వెనకబడిపోవటానికి మొదటి కారణం తెలుగుదేశం. రెండవ కారణం 2019 నుంచి 24 వరకు ఉన్న వైసీపీ. వాళ్ళు ఎరగబొడిచింది లేదు, వీళ్ళు పొడి చేసింది. పరిశ్రమలు రాలా, పరిశ్రమల పేరుతో భూములు మాత్రం తీసేసుకున్నారు. రైతుల నుంచి 2.5 లక్షల ఎకరాలు పచ్చటి పొలాలు ఈరోజు రైతుల నుంచి బలవంతంగా లాక్కొని అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారు? ఇవన్నీ కూడా అవినీతి సామ్రాట్లకు అప్పచెప్పారు. ఈరోజు వీళ్ళిద్దరూ పోటీలు పడుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న నాటకాలు చూస్తే వీళ్ళిద్దరూ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటే, నువ్వు గజ దొంగ అంటే నువ్వు గజ దొంగ అంటే, ఇంకోటి నువ్వు బందిపోటు దొంగ అంటే నువ్వు బందిపోటు దొంగ అని వీళ్ళిద్దరూ తిట్టుకునే దాన్ని చూస్తే అసలు రంగు బయటపడుతుంది. ఇద్దరు రంగులు బయటపడతాయి. ఎలక్ట్రల్ బాండ్స్ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు మొన్నటిదాకా, విద్యుత్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఎలక్ట్రికల్ షిరిడీ సాయి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచేయటానికి జగన్ వాళ్ళకి తోడ్పడ్డాడు, జగన్ వాళ్ళు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచేశారు అంటున్నారు. ఇప్పుడు 40 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ తెలుగుదేశానికి ఇచ్చారు షిరిడీ సాయి వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు, వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే షిరిడీ సాయితో ఏమో రాజీ పడటానిక, క్విట్ ఫోర్కోనా, రేపు అధికారంలోకి వస్తే వాళ్ళకి మరలా కాంట్రాక్ట్లు కొనసాగించడానిక? వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు తీసుకున్నారు? ఈరోజు రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి, అరబిందో వాళ్ళు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు. ఆయన నిన్న మొన్న ఆ మాగుంట శ్రీనివాస కొడుకుని రాఘవరెడ్డిని తెలుగుదేశం వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ ప్రకటించారు. అంతకుముందాక వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నా అడగ చుట్టుకుంటుందేమో ఇప్పుడు ఆయన మార్చి మళ్ళీ తండ్రిని మాగుంట శ్రీనివాసరెడ్డిని మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ అంటున్నారు. ఆ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారి బీజేపీకి 55 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. వీళ్ళు ఏం జరుగుతుంది దేశంలో? అవినీతి పరుల దగ్గర డబ్బులు తీసుకోవటం, వాళ్ళతో రాజీ పడటం, వాళ్ళ కొమ్ము కాయటమా? బీజేపీ చేసే పని అదే, టీడీపీ చేస్తున్న పని అదే, వైసీపీ చేస్తున్న పని అదే. వీళ్ళు నంగనాచి కబుర్లు చెప్పి పతివతల్లాగా అంతా తమ పరిశుద్ధులమైన ఐఎస్ఎస్ సర్టిఫికేట్ లాగా వాళ్ళ పరిశుద్ధ దీనికి సర్టిఫికేట్లు కూడా మరలా వాళ్ళ చేత వీళ్ళ చేత కొంతమంది మేధావుల చేత ఈ రకమైనటువంటి పనికి మాలిన ఈ పార్టీలను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు అనేది లేదు. డ్రగ్స్ వస్తుంది బ్రెజిల్ నుంచి మన రాష్ట్రానికి, విశాఖ రేవు ద్వారా వచ్చింది. ఎవరిది ఇది? వైసీపీది అని తెలుగుదేశం వాళ్ళు అంటారు, తెలుగుదేశం అని వైసీపీలు అంటారు. వీళ్ళు మీ పార్టీ వాళ్ళని తెలుగుదేశం అంటారు, వీళ్ళు మీ బంధువులని వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళ బంధువులే, వీళ్ళకి పార్టీ. కాబట్టి ఇద్దరూ కలిసి ఈరోజు ఇటువంటి డ్రగ్ మాఫియాలని రాష్ట్రాలని పెంచి పోషిస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల మాఫియా ఈ డ్రగ్ వచ్చి రాష్ట్రంలో పడితే ఈరోజు యూత్ పరిస్థితి ఏమిటి? వీళ్ళ మత్తులో ముంచి యూత్ని పనికిరాని తరం కింద మార్చేసి ఎవరు అంటే ఒక మొత్తం యువతరాన్ని మరణశయ్య మీద కూర్చోబెట్టడానికి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. పోలీసులకు తెలియదా? అధికారులకు తెలియదా? రాజకీయ పార్టీ నాయకులకు తెలియదా? ఇక్కడ ఈ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి పోలవరం, ఏలూరు, రంపచోడవరం
ఆ జిల్లాలో అక్కడ మొత్తం డ్రగ్ మాఫియా అంతా వైసీపీ నాయకుల చేతిలో ఉంది. అనంతబాబు ఎమ్మెల్సీ వైసీపీకి, ఆయన ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి తెచ్చి వాళ్ళ ఇంట్లో ముందు పడేసి డోర్ డెలివరీ చేసిన ఆయన ఈ వైసీపీలో మహానాయకుడు. ఆయన బాస్ అట అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.